ఫైనల్లీ ఆది గారు శంబాలా ఫిల్మ్ తో కంబ్యాక్ ఇచ్చేశారు. రిలీజ్ కి ముందు వరకు ఎక్స్పెక్టేషన్స్ లేని ఈ ఫిల్మ్ పై టీమ్ రిలీజ్ చేసిన ట్రైలర్ తో ఆది ఈసారి కొడతారని ఒక చిన్న హోప్ వచ్చింది నాకు. ట్రైలర్ తో ఏం ఎక్స్పెక్ట్ చేశామో దానికి మించిన ఫిల్మ్ తో సర్ప్రైజ్ చేశారు డైరెక్టర్ యుగంధర్ ముని. చాలా చిన్నగా క్యారెక్టర్స్ ని, శంబాలా ఊరిని, ఆ ఊర్లో పడిన ఉలిక సమస్యని ఆడియన్స్ లోకి ఎక్కిస్తూనే ఆ సమస్య లక్ష్మణ్ మీసాల క్యారెక్టర్ దగ్గరికి తీసుకొచ్చేసరికి సినిమాని పీక్ కి తీసుకువెళ్లారు. ఫస్ట్ హాఫ్ లో మూవీలోని క్యారెక్టర్స్ కే కాదు, మనకు కూడా ఎంతో మిస్టీరియస్ గా అనిపించిన ప్రతి దానికి తన రైటింగ్ తో సెకండ్ హాఫ్ లో చాలా మంచిగా పే ఆఫ్స్ ఇచ్చుకుంటూ రివీల్ చేసుకుంటూ వెళ్లారు డైరెక్టర్. ఇంకా సాయి కుమార్ గారి వాయిస్ ఓవర్ తో శివుడు అంధకాసురుడికి జరిగిన ఫైట్, దాని నుంచి ఏర్పడిన సమస్య, శంబాలాకు అర్థం చెప్తూ చెప్పిన హిస్టరీ నుంచి క్లైమాక్స్ వరకు మాత్రం సినిమా పీక్ లో వెళ్తుంది. సినిమాలో ఏఐతో ఫైట్స్ ని, ఫ్లాష్ బ్యాక్ ని చూపించారు, కానీ ఈ ఫిల్మ్ కి రాసుకున్న కథకి డైరెక్టర్ కి ఇంకొంచెం బడ్జెట్ దొరుకుంటే ఇంకెంత బాగా తీసేవాడు అనిపించింది. బట్ ఆయనకున్న ఆ బడ్జెట్ లో ఈ రేంజ్ ఫిల్మ్ తీశారంటే చాలా గ్రేట్. సర్ప్రైజింగ్ గా మూవీకి ప్రతి చోట హౌస్ఫుల్స్ కూడా పడుతున్నాయి. మరి శంబాలా ఆది గారికి ఎంత పెద్ద హిట్ గా నిలుస్తుందో, ఈ ఫిల్మ్ సక్సెస్ ని ఆయన నెక్స్ట్ ఫిల్మ్ తో కాపాడుకుంటారో లేదో చూడాలి.